సమాధుల పూజ. సమాధులను పూజించడం మరణించి సమాధులలో ఉన్న వలీలు అనగా పుణ్యపురుషులు అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాన్ని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్కులలో లెక్కించబడతాయి. అల్లాహ్ ఆదేశం బనీ ఇస్రాయల్ 17:23 మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించారు. అదేవిధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుట, తమ కష్టాలు దూరమగుటకు వారితో దువా చేయడం కూడా షిర్క్. అల్లాహ్ యొక్క ఆదేశం సూరా నమ్ 27:63 ప్రొనౌన్సియేషన్ తప్పైతే స్క్రీన్ మీద రిఫరెన్స్ నెంబర్ ఇస్తాను. బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసిన వాడెవడు? అల్లాహ్తో పాటు ఈ పనులు చేసే మరొక దేవుడు కూడా ఎవడైనా ఉన్నాడా? కొందరు కూర్చున్న, నిలబడిన, జారిపడిన తమ పీర్ ముర్షిదులను నామాలను స్మరించుటయే తమ అలవాటుగా చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏదైనా కష్టక్లిష్ట స్థితిలో, కష్టముతో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడేమో మొహమ్మద్ అని, మరొకడేమో యా అలీ అని, ఇంకొకడు యా హుసేన్ అని, మరికొందరు యా బదవి, యా జిలాని, యా షుజులి, యా రిఫాయి, యా ఈద్రుస్, సయ్యద్ జనాబ్ ఇబ్న్ ఉల్మా, యా గౌసే అల్ మదద్, యా ముయిద్దీన్ చిష్టి అని, యా గరీబ్ నవాజ్ అని నానా రకాలుగా పలుకుతారు. కానీ అల్లాహ్ ఆదేశం ఏమంటుంది తెలుసుకుందాం. అరఫ్ 7:194 అల్లాహ్ను వదిలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి. ఇవ్వగలరండి? ఇవ్వలేరు కదా వాళ్ళు. కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలాలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగం పడతారు, సన్నగా సజ్దా చేస్తారు. తమ అవసరాలను కోరుతూ, రోగాల నుండి స్వస్థత పొందుటకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి ఎదుట భయభీతులతో, వినయామృతలతో నిలబడతారు. ఒకసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడా, యా సయ్యది, ఓ మేరే బాబా, నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను. ఏమి ప్రసాదించక వెనుకకు త్రిప్పి పంపుతూ ఈ అవమానం పరచకు అని తెలియజేస్తారు. కానీ అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా? అల్లాహ్ను వదిలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధానం ఇవ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారి కంటే ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు ప్రార్థించే వారి ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారా? స్క్రీన్ మీద రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, ఎవరు అల్లాహ్ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ దువా చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు. సహీ బుఖారీ 4497. కొందరు సమాధుల వద్ద తమ తల కొరిగించుకుంటారు. సమాధుల హజ్ చేసే విధానం అన్న పేరు గల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వ వ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభ నష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కానీ అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అందులైపోయారో గమనించండి. యూనెస్ 10:107 స్క్రీన్ మీద రిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ అల్లాహ్ నన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రహాన్ని మళ్లించే వాడు కూడా ఎవ్వడూ లేడు. బేషక్, దయచేసి సమాధుల పూజను ఆపండి. ఎందుకంటే వాటిని పూజించడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. దానివల్ల ఇంకా మీరు పాపం చేస్తున్నారు, కానీ ఎటువంటి లాభం మీకు కలగడం లేదు. ఇన్షా అల్లాతో దువా చేసుకుందాం. ఇలాంటి షిర్క్ పనుల నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటి నుండి దూరంగా ఉండి అల్లా దగ్గరగా అవ్వాలని కోరుకుందాం ఇన్షా అల్లా. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. సదకల్లా ఖైర్.